ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మరి మోషే, అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉండకపోతే, నీవు మాతో కూడా రాకపోతే మేము ఇక్కడ నుంచి బయలుదేరము అని నా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని కోరుకుంటున్నట్లుగా నా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధి మనకు నిత్యము తోడే ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడిన రీతిగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చినట్లయితే శత్రువుల ఎదుట మనకు జయం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనకు తోడే ఉంటే శత్రువుల మీద మనకు విజయం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి నీతో నాతో ఉన్నట్లయితే, మనం దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉన్నట్లయితే మనము ప్రతి పాపమును జయించగలం, ప్రతి లోకమును జయించగలం, ప్రతి ఒక్క దుష్టత్వాన్ని మనము జయించగలం. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా గమనించండి, అసలు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిని మనం కావాలని కోరుకుంటున్నామా? కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ దేవుని యొక్క సన్నిధానికైతే మరి నామకార్థంగా వెళ్తారు కానీ దేవుని సన్నిధిని అనుభవించరు. దేవుని యొక్క సన్నిధిలో సంతోషముగా ప్రభు దగ్గర నా దేవుని బిడ్డలారా ఆయనను మహిమపరచరు. చాలామంది మౌనముగా ఉంటారండి, నాట్యమాడి ప్రభువుని స్తుతించి నా దేవుని బిడ్డలారా ఇదిగో దావీదు వలె దేవుని ఎదుట ఇదిగో మనము పరవశించి నాట్యమాడి ప్రభు యొక్క కృపను పొందటానికి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలండి. నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు మనల్ని దర్శిస్తూ ఉండగా దేవుని సన్నిధి ఉండాలి, మనకు నిత్యము దేవుని సన్నిధి ఉండాలి. నా దేవుని బిడ్డలారా మన కుటుంబంలో కూడా ఇదిగో మనము దేవుని సన్నిధి ఉండాలి అని అంటే ఆయన అంటారు కదండి, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఆయన మన మధ్య ఉండాలంటే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి కుటుంబము సన్నిధిని ఇదిగో ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి అని అంటే వారి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక అటువంటి కృపను ప్రభు మనకు నిశ్చయముగా దయచేలాగన ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్య. ఇదిగో నాయనా ఈ ఉదయ కాలం అందు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, దేవుని సన్నిధి నా తండ్రి అయ్యా మాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అయ్యా నిజమేనైనా నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి లోకంలో ఎన్నో తోడు ఉంది అయ్యా, కానీ ఆ తోడంతా కూడా నా ప్రభా అయ్యా ఇదిగో కొంతవరకే, కానీ నీ సన్నిధి నా ప్రభా మాకు తోడుగా ఉండాలని నైనా అయ్యా మేము కోరుకుంటూ ఉండగానైనా మీరు కృపనీయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో నా తండ్రి వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపచేతనైనా మీరు నింపి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.